నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామంలో సిపిఐ ఎం పార్టీ శాఖ కార్యదర్శి దండు సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు ఏశాల గంగాధర్ ఆధ్వర్యంలో సిపిఐ ఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభల గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు గంగాధర్ మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి 28 వరకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ ఎం పార్టీ 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొత్త కమిటీని, కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగిందని, రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉన్న సమస్యలపై కార్యాచరణ రూపొందించి వారి సమస్యలపైన పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన, వారి నుంచి ప్రజలకు అందవలసిన పథకాలపైన, హక్కులపైన పోరాటాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం శాఖ కార్యదర్శి దండు సాయిలు, జిల్లా నాయకులు గంగాధర్, లక్ష్మి, స్వరూప, సోని, పూషవ్వ, ఆరిఫా, అన్వర్, పద్మ, రామ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. జనవరి 24వ తేదీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గమైనటువంటి బోధన్ మండలంలోనేటువంటి ఉట్పల్లి గ్రామంలో ఈరోజు సిపిఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ, బోధన్ మండల కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జనవరి 25వ తేదీ నుంచి జనవరి 28వ తారీఖు వరకు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 25వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలో బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ గారు, బివి రాఘవులు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, వీరయ్య గారు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జయరాజ్ గారు తదితరులు వస్తున్నారు. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 4వ మహాసభలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీల సమస్యలు, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, నిరుద్యోగులు, ప్రజల సమస్యలు చర్చించి ప్రజా సమస్యల పరిష్కారం కోసము ఏం నిర్ణయం చేయాలనేది పిలుపుస్తాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ రాబోయే 3 సంవత్సరాలు పోరాటం చేయడానికి, అట్లాగే ప్రజా సమస్యలపైన పరిష్కారం చేయడానికి కొత్త రాష్ట్ర కమిటీని, కొత్త కార్యదర్శిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు బోధన్ మండలం, ఉట్పల్లి అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి బహిరంగ సభని, మహాసభల్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ బోధన్ మండల కమిటీ, అట్లాగే బోధన్ ఏరియా కమిటీ, నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.